మన దేశంలో సంవత్సరానికి 5 లక్షల మంది కొత్తగా డయాలిసిస్ స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 100 మెంబర్స్ ఈరోజు డయాలిసిస్ స్టార్ట్ చేస్తే 5 ఏళ్ల తర్వాత 30-40 మంది బ్రతికుండదు. WHO స్టడీస్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ ఒక 10% మంది కిడ్నీకి సంబంధించిన సమస్యలతో సతమతం అవుతున్నట్లు మనకు తెలుస్తోంది. భారత్లో ఈ సమస్య ఎంతమందికి పీడిస్తోంది, దీని గల కారణాలు ఏంటి? మన దేశంలో దానికంటే డబుల్, ఆల్మోస్ట్ 2 ఎక్కువ ఉంది. దీనికి ఎగ్జాక్ట్ కారణం అంటే కిడ్నీలో సమస్య ఉంటే మనకు వచ్చి మొదటి సిగ్నల్ ఏంటి, ఎక్కడ పట్టుకోవాలి? ఆల్మోస్ట్ 75% కిడ్నీ ఫంక్షన్ తగ్గినంత వరకు ఎటువంటి సంకేతాలు ఉండకపోవచ్చు. ఇది మనసులో పెట్టుకొని ఎవరైతే మనం ఎప్పుడూ ఏమనుకుంటాము, యూరిన్ పోసేది తగ్గితేనే మనకి జబ్బు అని. యాక్చువల్గా మెజారిటీ పీపుల్కి ఇప్పుడు హైదరాబాద్ లాంటి కొద్దిగా వేడి ప్రాంతాల్లో ఉన్న వారికి ఆల్మోస్ట్ 12% పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ కిడ్నీ స్టోన్స్ అంటున్నారు. సో వేడి ప్రాంతానికి కిడ్నీ స్టోన్స్కు ఎలాంటి సంబంధం ఉంది? ఎక్కువ వేడి ఉన్న ప్రదేశాల్లో స్టోన్ ఫార్మేషన్ ఎక్కువ. దాన్ని మనం అవాయిడ్ చేయాలంటే ఈ సింపుల్ ప్రక్రియ 80% ఆఫ్ ద టైమ్స్ మళ్ళా స్టోన్ రాకుండా చూస్తుంది. అంటే ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ అంటున్నారు, కాపర్ అంటున్నారు, ఆరో అంటున్నారు, ఆరో+ అంటున్నారు. మీ దృష్టిలో ఏది సేఫెస్ట్ వాటర్, ఏది తాగితే సరిపోతుంది? ఆల్కలైన్ వాటరా, కంగన్ వాటర్, ఇవన్నీ యాక్చువల్గా ఇట్ డజంట్ మేక్ ఏ డిఫరెన్స్. మనము బాయిల్ చేసి కూల్ చేసి పెట్టిన దానికంటే క్లీన్ వాటర్ ఇంకోటి ఉండదు. పాలకూర, టమాటా అలాంటి కలిపి తింటే రాళ్ళు వస్తాయనే అపోహ ఉంది. అపోహనా, ఇది వాస్తవా? సో పాలకూరలో, టమోటా సీడ్స్లో ఆక్సలేట్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. అలాగే మనకి ఈ స్టార్ ఫ్రూట్ అని దొరుకుతుంది ఒకటి. కాఫీలు, టీలు ఎక్కువ తాగే వారికి కిడ్నీ మీద ఎటువంటి సమస్య ఉంచే అవకాశం ఉందా? జరిగిన స్టడీస్ ప్రకారంగా అయితే ఎక్కువగా కాఫీలు తీసుకునే వాళ్ళకి కొంతమందికి దుర్వాసన ఎక్కువ అవుతుంది మూత్రంలో. ఇది ఎలాంటి సంకేతము? యూరిన్లో మంట, యూరిన్ అర్జెన్సీ, యూరిన్ ఫ్రీక్వెన్సీ, ఇవన్నీ కలిసి స్మెల్ ఉండడం కూడా ఇండైరెక్ట్గా మనకి. ఈ హైపర్ టెన్షన్ ఏదైతే దాని మేనేజ్మెంట్ విషయంలో మీరు ఎలాంటి సలహాలు రోజుకి ఇస్తారు? అయితే బీపీ అన్నీ ఒకే రకమైన బీపీలు కాదు, రకరకాల బీపీలు ఉంటాయి. సో ఈ హైపర్ టెన్షన్ కంట్రోల్ చేసుకునేదానికి ఫస్ట్ సాల్ట్ తగ్గించి, రెండోది ఇది స్మోకింగ్, ఆల్కహాల్ ఎలాంటి రిలేట్ చేసేసి? ఒక్క సిగరెట్ కూడా కెన్ డ్యామేజ్ యువర్ బ్లడ్ వెసల్స్ వెన్ ఇట్ ఈస్ డన్ అగైన్ అండ్ అగైన్. ఆల్కహాల్ ఈజ్ నాట్ లైక్ దాట్. ఈ 3 దశాబ్దాల్లో నెఫ్రాలజీ విభాగం ఏ రకంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది? నెక్స్ట్ 10 yearsలో ఈ విభాగంలో ఈ మార్పు రానుంది, ఇది రోగుల జీవితాలను మార్చగలదు అని చెప్పేసి మీరు విశ్వసిస్తున్నారు. 5 ఏళ్ల కింద కూడా బ్లడ్ గ్రూప్ సేమ్ ఉంటేనే ట్రాన్స్ప్లాంట్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి 100లో 25 మంది ఆపోజిట్ బ్లడ్ గ్రూప్తో ట్రాన్స్ప్లాంట్స్ చేస్తున్నారు. ఈ పెరిటోనియల్ డయాలిసిస్ అనేది యాక్చువల్లీ ఒక చిన్న సూట్ కేస్ లాగా ఉంటుంది. దాన్ని పట్టుకొని ఈరోజు నేను హైదరాబాద్లో చేసుకోవచ్చు, రేపు నేను చెన్నైలో నా ఇంట్లో చేసుకోవచ్చు. వేరబుల్ ప్రోటోటైప్ ఇస్ రెడీ, ఆల్రెడీ బీయింగ్ యూజ్డ్ కమర్షియలీ. ఇప్పుడు మొన్న రీసెంట్గా పరేష్ రావులు మోకాలు గాయం కోసం నేను మూత్రం తాగా అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. కొంతమంది ఆవు మూత్రాన్ని ఔషధంగా తీసుకుంటారు కదా, అసలు దాన్ని అట్లా సేవించడం వల్ల ఆరోగ్యకరమా, అనారోగ్యకరమా? మనం యూరిన్ చూస్తే ప్యూర్ దాంట్లో కల్మషమే ఉంటుంది. మనకు తెలిసే 300 టాక్సిన్స్ ఉంటాయి. ఎవరన్నా ఆ టాక్సిన్స్నే నేను తాగుతాను అంటే, మన బాడీ ఇంత కష్టపడి దానికి క్యాలరీస్ ఖర్చు చేసి వ్యర్థాలను పక్కన చేసి వ్యర్థాన్ని బయటికి తీస్తే దాన్ని మనం తాగుతామంటే, దాంతోపాటు మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ప్లస్1 టీవీ. దేశంలోని ప్రముఖ డాక్టర్స్ను పరిచయం చేసే వేదిక డాక్టర్స్ టాక్కు స్వాగతం. ప్రస్తుతం మనం హైటెక్ సిటీ యశోద హాస్పిటల్లో ఉన్నాము. ఇక్కడ నెఫ్రాలజీ విభాగానికి సంబంధించి క్లినికల్ డైరెక్టర్గా ఉన్నారు డాక్టర్ రాజశేఖర్ చక్రవర్తి మద్రాసు గారు. ముఖ్యంగా ఈ CKD ఏదైతే ఉందో అది కానీ, లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కావచ్చు, లేదా హైపర్ టెన్షన్ మేనేజ్మెంట్ విషయంలో కావచ్చు, ముఖ్యంగా అసలు కిడ్నీ పాడవుతుంది అని తెలిపే సంకేతాలు ఏంటి, మనం ప్రారంభంలో గుర్తించడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి,
ఇలాంటి ఎన్నో విలువైన అంశాల మీద తన విశేషమైన అనుభవంతో మనకు సలహాలు ఇవ్వడానికి డాక్టర్ గారు సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి మరింత లోతుగా మనం విషయ పరిజ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ నమస్తే అండి. నమస్తే. సో డాక్టర్ గారు, మనకు ఈ WHO స్టడీస్ ప్రకారం యాక్చువల్గా ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ ఒక 10% మంది ప్రజలు ఈ కిడ్నీకి సంబంధించిన సమస్యలతోని సతమతం అవుతున్నట్లు మనకు తెలుస్తోంది. ముఖ్యంగా భారత్లో ఈ సమస్య అంటే ఎంతమంది పీడిస్తోంది, దీని గల కారణాలు ఏంటి, ఈ సమస్య ముదరకుండా ఉండేందుకు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో మీరు చెప్పినట్టు ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ డిసీజ్ ఎంత ఉందో మన దేశంలో దానికంటే డబుల్, ఆల్మోస్ట్ 2 ఎక్కువ ఉంది. దీనికి ఎగ్జాక్ట్ కారణం అంటే మన దేశంలో వేరే దేశాల కంటే కూడా మధుమేహ వ్యాధి, రక్తపోటు ఇవన్నీ కొంచెం ఎక్కువగా ఉండడం ఒక కారణం. ఎవరైతే షుగర్ కంట్రోల్ సరిగా చేసుకోరో వాళ్ళందరికీ కూడా దేహంలో వేరే వేరే చోట బ్లడ్ వెజల్స్, రక్తం ప్రసరించే నరాలు ఏమున్నాయో అవి డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఈ బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయినప్పుడు స్టార్టింగ్లోనే కిడ్నీ ద్వారా యూరిన్లో ప్రోటీన్ అనేది లీక్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్రోటీన్ లీక్ అవుతూ కొన్నేండ్లకి కిడ్నీ ఫంక్షన్ తగ్గుతుంది, అంటే కిడ్నీ ఫెయిల్యూర్ కూడా మొదలవుతుంది అన్నమాట. సో ఇలాగే డయాబెటీస్తో ఏ విధంగా కిడ్నీ డ్యామేజ్ అవుతుందో అలాగే రక్తపోటు అధికంగా కంట్రోల్ లేనప్పుడు కూడా సిమిలర్ డ్యామేజ్, యూరిన్లో ప్రోటీన్ లాస్ అవ్వడము జరుగుతుంది. ఇవి కాక మన దేశంలో కొన్ని ఏరియాస్లో మనం వాటిని స్టోన్ బెల్ట్స్ అంటాం. హైదరాబాదు, రాజస్థాను, ఢిల్లీ ఏరియాస్ ఇవన్నీ ఎక్కువగా ప్రజలకి స్టోన్ ఫార్మేషన్ ఉండి ప్రతిసారి స్టోన్ ఫార్మ్ అయినప్పుడు కూడా కిడ్నీ డ్యామేజ్ అవ్వడము, దానికి వాళ్ళు తీసుకునే పెయిన్ కిల్లర్స్ వల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ అవ్వడము జరుగుతుంది. డయాబెటీస్, హైపర్ టెన్షను, స్టోన్స్, యూరినరీ ఇన్ఫెక్షన్స్, పదే యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళు. 5వది జెనెటిక్ డిజీజెస్ అంటాం. పుట్టుకతోనే కొన్ని డిజీజెస్ రావచ్చు. వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ సిస్టిక్ డిజీజ్ అంటాం. కిడ్నీలో చిన్న చిన్న నీటి బుడగల్లాగా ఫార్మ్ అయ్యి పుట్టినప్పటి నుంచి చాలా పిన్ హెడ్ సిస్ అంటాం, తర్వాత అవి పెరుగుతూ పోతాయి సైజులో. వీళ్ళు కూడా కిడ్నీ ఫంక్షన్ తగ్గడం జరుగుతుంది. ఇలాగా రకరకాల కారణాలు, మనకు ఒక 8-9 కారణాలు ఉన్నాయి. కానీ మన ఎంటైర్ పాపులేషన్లో 20% కంటే ఎక్కువగా కిడ్నీ జబ్బు వల్ల చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. ఇది మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది. దీన్ని బర్డన్ ఆఫ్ ద డిజీజ్ అంటాం. ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఇప్పుడు మీరు ఏదైతే మీ ఛానల్ ద్వారా చేస్తున్నారో అలాగా చాలా అవగాహన అనేది అవసరం. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏ మోతాదుతో మనకి జబ్బు ఉంది. రెండోది చాలా ఇంపార్టెంట్, ఈ జబ్బుని మనము పికప్ చేసిన వెంటనే ఆ రోజు నుంచి ఇది ఫర్దర్ పెరగకుండా చేసే అవకాశం కూడా ఉంది. అయితే మనకు ప్రారంభ సంకేతాలు ఏంటి అనేది అసలు సమస్య. మనం ముందుగా గమనించడానికి అంటే ఎటువంటి లక్షణాలు కనబడతాయి, ముందే ఎటువంటి టెస్టులు చేయించుకోవాలి? సో అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటంటే ఏదో నొప్పి వస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, లేదా ఏదైనా కనపడితే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కిడ్నీ వ్యాధి ఉన్నవాళ్ళు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఆల్మోస్ట్ 75% కిడ్నీ ఫంక్షన్ తగ్గినంత వరకు ఎటువంటి సంకేతాలు ఉండకపోవచ్చు. ఇది మనసులో పెట్టుకొని ఎవరైతే రిస్క్లో ఉన్నారో, అట్ రిస్క్ పాపులేషన్ అంటాం. ఈ రిస్క్లో ఉన్న వాళ్ళు ఎవరెవరు? ఇందాక మనం డిస్కస్ చేసినట్టు షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఎవరైనా సరే మన ఫ్యామిలీలో కిడ్నీ జబ్బు ఉన్నవాళ్ళు, స్టోన్ డిజీజ్ ఉన్నవాళ్ళు, యూరినరీ ఇన్ఫెక్షన్స్ పదే వచ్చేవాళ్ళు, ఏ కారణం వల్లనైనా దీర్ఘకాలికంగా మందులు వాడేవాళ్ళు, ఏ మందులైనా కూడా ప్రతి ఒక్క మందు మనం వాడినప్పుడు అది ఒంట్లోకి వెళ్ళి కిడ్నీలోకి వెళ్ళి బయటికి రావాలి. సో సింపుల్ మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, మనం ఈ అసిడిటీ కోసం వేసుకునే ట్యాబ్లెట్లు ఉంటాయి, అవి కూడా కిడ్నీ పైన డ్యామేజ్ చేస్తాయి. సో ఈ రెగ్యులర్గా మెడిసిన్స్ వాడేవాళ్ళు. ఫైనలీ ఊబకాయలు, ఎవరికైతే ఒబేసిటీ ఉందో వాళ్ళకు కూడా ఈ రిస్క్ అనేది కిడ్నీ డిజీజ్ చాలా ఎక్కువ ఉంది. ఈ అట్ రిస్క్ పాపులేషన్లో ఉన్న వాళ్ళందరూ జీవితాంతము సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళ బ్లడ్ ప్రెషర్, షుగర్తో పాటు హెమోగ్లోబిన్ చెక్ చేసుకోమంటాము. సీరం క్రియాటినిన్ అని బ్లడ్లో ఒక టెస్ట్, అది మన కిడ్నీ ఫంక్షన్ ఎంత ఉందో చెప్తుంది. ఈక్వల్లీ ఇంపార్టెంట్ యూరిన్లో ప్రోటీన్ లీకేజ్ ఏమన్నా ఉందా అని తెలుసుకోవాలి. చాలా సింపుల్ టెస్ట్. ఈ 2-3 చేసుకోవడం వల్ల మనకి కిడ్నీ జబ్బు ఉందా లేదా, ఉంటే
ఏ స్టేజ్లో ఉంది. ఇది తెలుసుకున్న వెంటనే మీరు నెఫ్రాలజిస్ట్ అంటే కిడ్నీ స్పెషలిస్ట్ని కలిస్తే ఆ స్టేజ్ నుంచి ఫర్దర్ ఈ డిజీజ్ పెరిగి డయాలిసిస్ స్టేజ్ వరకు పోకుండా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. కిడ్నీ బాగుందా లేదా తెలుసుకోవడానికి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కావచ్చు, ఇప్పుడు అనుకున్నంతమంది GFR అని అనుకున్నారు. కానీ సో అసలు ఈ టెస్ట్లో ఏం జరుగుతుంది, ఎలా నిర్ధారిస్తారు? అంటే వయసు పెరిగే కొద్దీ కిడ్నీ యొక్క సామర్థ్యం తగ్గుతుందని అనుకుంటున్నాం కదా. వాట్ ఈజ్ నార్మల్, వాట్ ఈజ్ అబ్ నార్మల్? సో మనకి కిడ్నీ ఫంక్షన్ అనేది 24/7 జరుగుతూ ఉంటుంది. మన కిడ్నీ పనిచేస్తూ ఉంటుంది. మన బ్లడ్ కిడ్నీకి వెళ్ళి కిడ్నీలో చిన్న చిన్న ఫిల్టర్స్ ఉంటాయి, వాటిని మేము గ్లామరులస్ అంటాం. ఆ ఫిల్టర్లో ఈ బ్లడ్ ప్రసరించినప్పుడు కల్మషాలన్నీ యూరిన్ రూపంలో బయటకు వస్తాయి. ఈ బ్లడ్ ఫ్లో అనేది ప్రతిసారి హార్ట్ పంప్ చేసినప్పుడు 25% ఆఫ్ ద హార్ట్ అవుట్పుట్ని కిడ్నీకి వెళ్తుంది. 75% గోస్ టు రెస్ట్ ఆఫ్ ద బాడీ. అంటే ఎంత పని చేస్తుందో కిడ్నీ అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. ప్రతిసారి మన గుండె కొట్టుకున్నప్పుడు బయటికి వచ్చే బ్లడ్ గుండెలో నుంచి దాన్ని కార్డియాక్ అవుట్పుట్ అంటాం. ఈ అవుట్పుట్లో 25% మన కిడ్నీలోకి వెళ్తాయి. అలా వెళ్ళడం వల్ల కిడ్నీలు ఆ టాక్సిన్స్ని, కల్మషాలని యూరిన్ రూపంలో బయటికి పంపిస్తూ ఉంటాయి. ఈ ఫిల్ట్రేషన్ పర్ మినిట్ ఎంత ఉంటుందో 90 ml అనేది నార్మల్ అంటాం. సో మనము చిన్న వయసులో 40 ఏండ్ల వరకు కూడా 90 ml GFR గ్లామెరులార్ ఫిల్ట్రేషన్ రేట్ ఈజ్ నార్మల్ అని తీసుకుంటాం. సో మీరు ఎప్పుడైతే ఈ సీరం క్రియాటినిన్ టెస్ట్ కోసం ల్యాబ్కి వెళ్తారో ల్యాబ్ వాళ్ళు ఆ క్రియాటినిన్ మీ వయసు, మీ ఏజు, తర్వాత సీరం ఆల్బుమిన్ అని చూస్తారు. వాటి ద్వారా ఈ గ్లామెరులార్ ఫిల్ట్రేషన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఈ సీరం క్రియాటిన్ అనేది ఒక కల్మషం మన బాడీలో రక్తం నుంచి యూరిన్లోకి బయటికి వెళ్ళాల్సింది. సో బ్లడ్లో ఎంత ఉంది చూసినప్పుడు మనకి ఎంత ఎక్స్క్రీట్ అవుతా ఉంది అని క్యాలిక్యులేట్ చేయగలిగితే మన ఫంక్షన్ పర్ మినిట్ తెలుస్తుంది. ఇదొక టెస్ట్. దీంతో పాటు యూరిన్లో ప్రోటీన్ లీక్ అయ్యేది ఇంకొక టెస్ట్. ఇవి రెండే మెయిన్ టెస్ట్లు. ఇవి రెండు అబ్నార్మల్ ఉంటే మనకి కిడ్నీ డిజీజ్ ఉంది అనేది తెలుస్తుంది. తెలిసిన వెంటనే నెఫ్రాలజిస్ట్ ఏం చేస్తారంటే కారణం కనుక్కునేదానికి ప్రయత్నం చేస్తారు. GFR తగ్గేదానికి, యూరిన్లో ప్రోటీన్ లీక్ అయ్యేదానికి 25 కారణాలు ఉండొచ్చు మనకి. దాంట్లో ఏది అని తెలిస్తే వాటికి స్పెసిఫిక్ మెడిసిన్స్ ఇవ్వగలుగుతాం. అండ్ ఇన్నేండ్లు లాస్ట్ 100 yearsలో జరగంది లాస్ట్ 5 to 8 yearsలో మనకి 4-5 రకాల మెడిసిన్స్ ఉన్నాయి. జస్ట్ కిడ్నీ డిజీజ్ కనుక్కుంటే దాన్ని కంట్రోల్ చేయగలిగే. ఎంత ఎఫెక్టివ్ అంటే 1000 milligrams ప్రోటీన్ పోయే వాళ్ళకి మందులు వాడి 100 milligrams తీసుకొని రావచ్చు. బట్ ఈ ఎఫెక్ట్ స్టేజ్ 1, 2, 3లోనే కుదురుతుంది. ఫైనల్గా డిజీజ్ ఎక్కువ ఉన్నప్పుడు వస్తే ఇవేమీ జరగడం. సో డాక్టర్ గారు, అంటే అందరికీ తొందర రావాలనే ఉంటుంది కానీ వాళ్ళకి తెలియక. సో సాధారణంగా ఇప్పుడు కిడ్నీలో సమస్య ఉంటే మనకు వచ్చి మొదటి సిగ్నల్ ఏంటి, ఎక్కడ పట్టుకోవాలి? ఇందాక మనం డిస్కస్ చేసినట్టు అట్ రిస్క్ వాళ్ళందరూ సిగ్నల్ కోసము, సంకేతం కోసం వెయిట్ చేయకూడదు. వాళ్ళు ఇయర్లీ టెస్ట్ ఇవి రెండు చేసుకోవాలి. ఎవరో అట్ రిస్క్ లేరో వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళకపోతే కనీసం వాళ్ళు ప్రతిసారి యూరిన్ పోసినప్పుడు నురగగా ఏమన్నా కనపడుతుందా అనేది ఒకటి చూడాలి. ఎవరికైనా ప్రోటీన్ లాస్ ఉన్న వాళ్ళకి యూరిన్ పోసినప్పుడు కమోడ్లో నురగగా వస్తుంది. ఒక సోప్ వేస్తే ఎట్లుంటుందో వాటర్లో అలా ఉంటుంది. అది ఒక సంకేతం. మనం ఎప్పుడూ ఏమనుకుంటాము, యూరిన్ పోసేది తగ్గితేనే మనకి జబ్బు అని. యాక్చువల్గా మెజారిటీ పీపుల్కి ఎక్కువగా యూరిన్ పోవడం కూడా ఒక సంకేతం, చాలా అర్లీ సంకేతం. ఇప్పుడు 40 ఏండ్లకి మిడ్ నైట్ ఒక్కసారి లేచి యూరిన్ పోసే అలవాటు చాలామందికి ఉండొచ్చు. అదే 40 ఏండ్లకి 3 సార్లు లేస్తున్నారు అనుకోండి, మనకు అది ఏం చెప్తుందంటే మీ కిడ్నీ కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంది యూరిన్ అని చెప్తుంది. మన అందరము కూడా ఎంత వాటర్ తీసుకుంటామో దానికి తగ్గట్టు యూరినేషన్ అవుతుంది. బట్ మన ఫిల్ట్రేషన్ 90 ml 100 ml పర్ మినిట్ ఉన్నా యూరిన్ అవుట్పుట్ మాత్రం 1.5 liters ఉంటుంది పర్ డే. అంటే అంత కాన్సన్ట్రేట్ చేస్తుంది మన కిడ్నీ. ఈ కాన్సన్ట్రేషన్ కెపాసిటీని చాలా అర్లీగా కోల్పోతుంది జబ్బు ఉన్నప్పుడు. అలాంటప్పుడు వీళ్ళు రాత్రి 4 సార్లు లేస్తారు. దట్ ఈస్ డెఫినెట్లీ అబ్నార్మల్.
మన దగ్గరికి అడ్వాన్స్ డిసీజులు వచ్చినప్పుడు మనం అడిగితే క్వశ్చన్స్, అవును సార్ నేను 4-5 సార్లు తీసేవాడిని ఈవెన్ ఫ్రమ్ మై 30 years అని. దట్ ఈస్ డెఫినెట్లీ నాట్ నార్మల్. ఈ రెండు కాక బ్లడ్ ప్రెషర్ అనేది ఆల్మోస్ట్ ఆల్ కిడ్నీ డిసీజెస్లో బీపీ పెరగడం మొదలు పెడుతుంది. సో అట్ ఎనీ ఏజ్ 130-80, ఇంతకుముందు మనము 60 ఏళ్ళకి 140-150 నార్మల్ అని అనుకునేవాళ్ళం. కిడ్నీ డిసీజ్ని పికప్ చేసేదానికి ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే 130-80 కంటే ఎక్కువ ఉంటే 3 రీడింగ్స్ తీసుకోమని చెప్తాం. 3 కూడా కన్సిస్టెంట్గా 140 వరకు కింద 90 వరకు వస్తే వాళ్ళు కూడా కిడ్నీ జబ్బుల కోసం ఈ టెస్ట్లన్నీ చేసుకోవాలి. సో మనం డిస్కస్ చేసింది యూరిన్లో నురుగు రావడము, రెండోది ఎక్కువ సార్లు యూరిన్కి పోవడం ఎస్పెషలీ నైట్ టైమ్స్, మూడోది బ్లడ్ ప్రెషర్స్ చేంజ్ అవ్వడం, నాలుగోది కాళ్ళ వాపులు రావడం. చాలామందికి ఇది అర్లీ సిమ్టమ్ కాదు కానీ డెఫినెట్ సిమ్టమ్. కాళ్ళ వాపులు స్టార్టింగ్లో మనకి జర్నీ చేసినప్పుడు మాత్రమే వస్తుంది, ఎందుకంటే అంతసేపు కూర్చున్నాం కాబట్టి. బట్ అది అర్లీ సైన్. అదే లేట్ స్టేజెస్లో కంటిన్యూస్గా స్వెల్లింగ్ ఉండే అవకాశం ఉంటుంది. ఓకే. సో దీస్ వుడ్ బి కామన్ రీజన్స్, కొంచెం తొందరగా మనం పికప్ చేయగలిగినవి. విలువైన విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని అందించడానికి మనం మెట్ప్లస్ 1 టీవీని ఏర్పాటు చేశాం. అనతి కాలంలోనే మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, అదే రకంగా 7 కోట్ల వ్యూస్ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు తెలుసు, మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ను ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి, మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మెట్ప్లస్ 1 టీవీ. ఇప్పుడు కిడ్నీలో రాళ్ళు సర్వసాధారణం అయిపోయినాయి. ముఖ్యంగా యువతలో కూడా కిడ్నీ స్టోన్స్ మనం చాలా వాటిలో చూస్తున్నాం. అంటే దీనికి గల కారణం ఏంటి? విన్నది ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి కొద్దిగా వేడి ప్రాంతాల్లో ఉన్న వారికి ఆల్మోస్ట్ 12% పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ కిడ్నీ స్టోన్స్ అంటున్నారు. సో వేడి ప్రాంతానికి కిడ్నీ స్టోన్స్కు ఎలాంటి సంబంధం ఉంది? మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? యూరిన్ ఫార్మేషన్లో మనం ఇందాక డిస్కస్ చేసింది కల్మషాలు బయటికి పోవడం. దాంట్లో ఉదాహరణ క్రియాటినిన్ అని. నార్మల్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ యూరిన్ అని ఉంటాయి. కాల్షియం, ఫాస్ఫరస్, యూరిక్ యాసిడ్, ఇవన్నీ కూడా మన యూరిన్లో బయటికి వెళ్తూ ఉంటాయి. అవి టాక్సిన్స్ కాదు, మనకి అవసరం ఉన్నవే ఒక మోతాదు కంటే ఎక్కువ ఉంటే బ్లడ్లో అవి యూరిన్లో బయటికి వెళ్తూ ఉంటాయి. స్టోన్ ఫార్మర్స్లో మనకు తెలిసింది ఏంటంటే ఈ కాల్షియము, ఫాస్ఫరస్, ఆక్సలేటు, యూరిక్ యాసిడ్ ఇవన్నీ కూడా ఎంత వెళ్ళాలో దానికంటే ఎక్కువ మోతాదులో బయటికి వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే యూరిన్లో కాల్షియం ఎక్కువ ఉందో, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉందో, యూరిన్లో వాటర్ కంటెంట్ తగ్గినప్పుడు ఈ ఎలిమెంట్స్ క్రిస్టలైజ్ అవుతాయి. సో ఒక క్రిస్టల్ ఫార్మ్ అయినప్పుడు మనం దాన్ని ఎక్స్క్రీట్ చేయగలుగుతాం. అదే 4-5 క్రిస్టల్స్ ఫార్మ్ అయినప్పుడు టెండెన్సీ ఏంటంటే అవి ఒకదానికొకటి అతుక్కోవడం మొదలు పెడతాయి. ఈ స్టోన్ అని మనం ఏదంటున్నామో అది నథింగ్ బట్ ఈ కాల్షియం క్రిస్టల్స్ కలిసి ఒక 100 కాల్షియం క్రిస్టల్స్ కలిస్తే ఒక స్టోన్ అవ్వడం. సో ఇది మనకి బ్యాక్గ్రౌండ్లో అర్థమైపోతే మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ స్టోన్ ఫార్మేషన్కి మన లిక్విడ్ ఇంటేక్ తక్కువ ఉన్నప్పుడు యూరిన్ కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. యూరిన్ కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడు కాల్షియము, యూరిక్ యాసిడ్, ఆక్సలేటు, ఫాస్ఫేట్ ఇవన్నీ క్రిస్టల్స్గా ఫార్మ్ అయ్యి స్టోన్గా నిలిచిపోతాయి. సో ఎక్కువ వేడి ఉన్న ప్రదేశాల్లో స్టోన్ ఫార్మేషన్ ఎక్కువ. దాన్ని మనం అవాయిడ్ చేయాలంటే మన లిక్విడ్ ఇంటేక్ ఎంత ఉండాలి? మన యూరిన్ పల్చగా ఉండాలి. దానికి మేము చాలా సింపుల్, ఇది నిద్రలేసి రాత్రి పడుకున్నంత వరకు ప్రతి 2 hours 1 glass ఆఫ్ లిక్విడ్ తీసుకోమంటాం. అది మజ్జిగ కానివ్వండి, వాటర్ కానివ్వండి. ఉన్న ఎంటైర్ వేకింగ్ అవర్స్లో 2 hours ఒకసారి 1 glass లిక్విడ్. నైట్ పడుకున్నప్పుడు మాత్రం 2 glasses లిక్విడ్ తీసుకొని పడుకోమంటాం. ఈ సింపుల్ ప్రక్రియ 80% ఆఫ్ ద టైమ్స్ మళ్ళా స్టోన్ రాకుండా చూస్తుంది. సో స్టోన్ ఫార్మేషన్కి ఒకటే కారణం, మన యూరిన్ కాన్సన్ట్రేట్ అవ్వడం. ఈ 80% వదిలేస్తే ఇంకా 20%కి బై బర్త్ వాళ్ళకి కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి. ఆ డిఫెక్ట్స్ వల్ల యూరిన్లో ఎక్కువ నీరు తీసుకున్నా కూడా ఈ హైపర్ క్యాల్సియూరియా అని అంటాం.
ఫెమిలియల్ హైపర్ క్యాల్సియూరియా అంటే బై బర్త్ వాళ్ళ బ్లడ్ లెవెల్ ఆఫ్ కాల్షియం తక్కువ ఉన్నా యూరిన్ లెవెల్ ఆఫ్ కాల్షియం చాలా హైగా వెళ్తుంది అనమాట. సో వీళ్ళకి మనం చేసే టెస్టుల్లో కనుక్కొని యూరిన్లో కాల్షియం లాస్ ఎంత ఉందో చూస్తాం. వెరీ ఎఫెక్టివ్ మెడిసిన్స్ ఉన్నాయి. ఆ ట్యాబ్లెట్ ఒక చిన్నది వేసుకుంటే యూరిన్లో కాల్షియం పోదు, బాగా తగ్గిపోతుంది అనమాట. సో ఈ విధంగా తొందరగా టెస్టులు చేసుకోవడము, ఏ కారణము దొరక్కపోతే సింపుల్ థింగ్ ఆఫ్ మోర్ వాటర్ ఇంటేక్, దీంతో మనం స్టోన్ డిజీజ్ని అరికట్టగలుగుతాం. ఎవరికైనా స్టోన్ డిజీజ్ ఉన్నప్పుడు వాళ్ళు ఊరికనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్టోన్ తీసేశారు ఆపరేషన్ చేయడం వల్ల ప్రయోజనం లేదు. ఫస్ట్ మెటబాలిక్ వర్కప్ అని చేస్తాం. బ్లడ్లో క్రియాటినిన్తో పాటు కాల్షియం, ఫాస్ఫరస్, యూరిక్ యాసిడ్ ఇందాక మనం డిస్కస్ చేసింది. అదే టైంలో యూరిన్లో కాల్షియం, ఫాస్ఫరస్, యూరిక్ యాసిడ్ చెక్ చేస్తాం. దొరికిన కారణాన్ని ఎఫెక్టివ్గా ట్రీట్ చేయగలుగుతాం. చేస్తే ముందు ముందు స్టోన్స్ రావు. కొంతమందికి ఒకసారి కనుక్కున్న తర్వాత మెడిసిన్ స్టార్ట్ చేసిన వెంటనే ఇంక అసలు స్టోన్స్ రావు. ఏమీ దొరకలేకపోతే కారణం మాత్రము ఈ హైడ్రేషన్ గురించి మాట్లాడతాం. సో డాక్టర్ గారు, అంటే సాధారణంగా మనం నీరు తగినంత తాగాలి. సో మీరు అన్నట్టు ప్రతి 2 గంటలకు 1 గ్లాస్ తాగాలి, పడుకునే ముందు 2 గ్లాసులు తాగాలి. సో ఇది స్టాండర్డ్ ప్రొసీజరు. కానీ ఏ నీరు తాగాలనే కాడ మళ్ళీ కొంతమంది సందేహాలు. అంటే ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ అంటున్నారు, కాపర్ అంటున్నారు, ఆర్ఓ అంటున్నారు, ఆర్ఓ ప్లస్ అంటున్నారు, రకరకాల వాటర్స్ మన మార్కెట్లో వచ్చినాయి. కొంతమంది కంజన్ వాటర్ అంటున్నారు. సో మీ దృష్టిలో అంటే ఏది సేఫెస్ట్ వాటరు, ఏది తాగితే సరిపోతుంది? సో వాటర్ అన్న తర్వాత క్వాంటిటీ ఆఫ్ సాల్వెంట్, సొల్యూట్ అని చూస్తాం. సొల్యూట్ అంటే ఈ కాల్షియము, సోడియము ఇవన్నీ. ఎవరికైనా కూడా ఎక్కువ లిక్విడ్ కాంపోనెంట్ ఉన్న వాటర్ మంచిది అంటాం. అంటే ఏ వాటర్ తాగినా మీరు లిక్విడే ఎక్కువ ఉంటుంది, 99% అదే ఉంటుంది. సొల్యూట్ తక్కువ ఉంటుంది. దాంట్లో మనకి ఆల్కలైన్ వాటరా, కంగన్ వాటర్ ఇవన్నీ యాక్చువల్గా ఇట్ డజంట్ మేక్ ఏ డిఫరెన్స్. మనము లిక్విడ్ రూపంలో ఎక్కువ తీసుకొని మన యూరిన్ పల్చగా ఉండాలి. అంటే లవణాలు తక్కువ ఉండాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. కొన్ని ఏరియాస్లో చాలా హార్డ్ వాటర్ ఉంటుంది, అది ఆబ్వియస్గా మంచిది కాదు. బట్ అదర్వైజ్ రొటీన్ వాటర్ ఏదైతే లవణాలు తక్కువ ఉంటాయో అదే మనం వాడాలి. టీడీఎస్ విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఒకసారి మనం ఆర్ఓ అమర్చిన తర్వాత టీడీఎస్ అవన్నీ చూస్తాం. ప్యూర్ వాటర్ అనే దానికి మనం ఇప్పుడు ఎవరికైనా ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళకి క్లీన్ వాటర్కి ఎట్లా తీసుకోవాలని అడుగుతారు. బాయిల్ చేసి కూల్ చేసి పెట్టిన దానికంటే క్లీన్ వాటర్ ఇంకోటి ఉండదు. మనం అది ఆర్ఓ ద్వారానే రావాలని అవసరం లేదు. సో ఐ ఫీల్ ఎనీ లిక్విడ్ ఈజ్ గుడ్ యాజ్ లాంగ్ యాజ్ యూ కన్జ్యూమ్ ఎనఫ్ ఎవ్రీ 2 hours. ఆ విధంగా మనకి రెగ్యులర్గా వేరే ప్రాబ్లమ్స్ ఏవి లేదు అంటే పలానా వాటర్ మంచిది, పలానా వాటర్ చెడ్డదని ఏమి ఉండదు. క్లీన్ వాటర్ ఇంపార్టెంట్ కాబట్టి చాలా మంది ఇళ్లలో ఈ ప్యూరిఫికేషన్ సిస్టమ్స్ పెట్టుకుంటారు. అవి లేని వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే ప్యూర్ వాటర్ బాయిల్ చేసి కూల్ చేసి మన కుండల్లో పెట్టుకునేవి కూడా మంచి వాటర్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. సో డాక్టర్ గారు, అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు కాల్షియం అనేది పేరుకుపోవడం వల్ల అవి రకలుగా ఫామ్ అవుతున్నాయి కిడ్నీలో. ఇప్పుడు కాల్షియం పేరుకుపోవడం గల కారణాలు ఏంటి అనే కాడ మనకు సందేహం. ఇప్పుడు మనం ఆహారంలో తీసుకునే కాల్షియం దీనికి కారణం అవుతుందా, లేదా ఎలాంటి ఆహార పదార్థాలు ఇక్కడ కాల్షియం నిల్వలను పెంచుతున్నాయి? సో ఒకటి క్లారిఫై చేయాల్సింది, స్టోన్స్లో రకరకాలు ఉంటాయి. కాల్షియం స్టోన్స్ కామన్, ఆక్సలేట్ స్టోన్స్ అని ఉంటాయి, కాల్షియం ఆక్సలేట్. యూరిక్ యాసిడ్ స్టోన్స్ అని ఉంటాయి. ఆ యూరిక్ యాసిడ్ స్టోన్స్లో కాల్షియం ఉండాల్సిన అవసరం కూడా లేదు, ఓన్లీ యూరిక్ యాసిడే ఉంటుంది. సో ఇప్పుడు యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి రెడ్ మీట్ వద్దని చెప్తాం, మటన్ వద్దని చెప్తాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ స్టోన్ అయినా లిక్విడ్ ఇంటేక్ మాత్రం దాన్ని తగ్గిస్తుంది. బట్ కాల్షియం స్టోన్ ఉన్న వాళ్ళు కాల్షియం ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటే దానికి లింక్ ఉంటుంది. మన ఫుడ్లో ఉన్న కాల్షియంకి కాల్షియం స్టోన్కి సంబంధం ఉండదు. నాన్ వెజిటేరియన్కి యూరిక్ యాసిడ్ స్టోన్స్కి సంబంధం ఉంటుంది. సో అందరూ హైడ్రేషన్ బాగా తీసుకోవాలి, అంటే వాటర్ కంటెంట్ బాగా తీసుకోవాలి. కాల్షియం స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఫుడ్లో కాల్షియం తగ్గించమని చెప్పాం. ఈవెన్ మిల్క్లో కాల్షియం ఉన్నా తగ్గిమని చెప్పాం. ఇన్ఫ్యాక్ట్ కొన్ని స్టడీస్లో మిల్క్ మరీ తగ్గించి చూస్తే స్టోన్ ఫార్మేషన్ ఏమీ తగ్గలేదని వచ్చింది. సో యూరిక్ యాసిడ్ స్టోన్స్కి మాత్రము మనం చాలా ప్రాధాన్యత డయట్కి ఇస్తాం. బికాజ్ బ్లడ్లో యూరిక్ యాసిడ్ పెరిగేదానికి చాలా అరుదైన కాలీఫ్లవరు, క్యాబేజు కాక
రెడ్ మీట్ ఈజ్ ఎ మెయిన్ థింగ్. అవన్నీ కొంచెం తగ్గించుకోమని చెప్తాం. అదర్వైజ్ లిక్విడ్ ఇంటేక్ బాగా తీసుకున్న వాళ్ళకి స్టోన్ ఫార్మేషన్ డెఫినెట్గా తగ్గాలి, బికాజ్ యూరిన్ పలచబడింది కాబట్టి. అంటే కొంతమందికి ఇప్పుడు పాలకూర, టమాటా అలాంటి కలిపి తింటే రాళ్ళు వస్తాయనే అపోహ ఉంది. అపోహనా, ఇది వాస్తవా? సో పాలకూరలో, టమోటా సీడ్స్లో ఆక్సలేట్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. అలాగే మనకి ఈ స్టార్ ఫ్రూట్ అని దొరుకుతుంది ఒకటి. స్టార్ ఫ్రూట్ అని చాలా ఈ మధ్య ఫ్యాడ్ అనమాట అది తినడం. హైయెస్ట్ అమౌంట్స్ ఆఫ్ ఆక్సలేట్ లెవెల్స్ ఉంటాయి దాంట్లో. సో ఇవి ఉండడం వల్ల ఒక రకమైన అపోహ, టమోటా తినకూడదు అవన్నీ. మనం తినే టమోటా వంటలో యాడ్ చేసేదానికి స్టోన్స్కి సంబంధం లేదు. ఓకే. నార్మల్గా పాలకూర వారానికి ఒకరోజు తినే వాళ్ళైనా కూడా పర్వాలేదు. వాటర్ ఇంటేక్ బాగుంటే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ప్యూర్ ఆక్సలేట్ స్టోన్స్ అనేది ఉండదు. ఇది యూజువల్గా కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్. వాళ్ళందరికీ కూడా మేము ఇది తినదండి అది తినమని చెప్పము. బాగా వాటర్ తీసుకోమని చెప్తాం. రెడ్ మీట్ బాగా తగ్గించేసేయమని చెప్తాం. ప్యూర్ యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి కొంతవరకు కాలీఫ్లవర్, క్యాబేజ్ తగ్గించుకోమంటాం. ఏదో నెలకు ఒకసారి తినే వాటిని కూడా నిలపాలనేమి లేదు దానికి. సాధారణంగా ఇప్పుడు కాఫీలు, టీలు ఎక్కువ తాగే వారికి కిడ్నీ మీద ఎటువంటి సమస్య వచ్చే అవకాశం ఉందా? ఇది ఏ రకంగా ప్రభావం చూపుతుంది? జరిగిన స్టడీస్ ప్రకారంగా అయితే ఎక్కువగా కాఫీలు తీసుకునే వాళ్ళకి రక్తపోటు ఆర్ బీపీ ఒక 3 mm మీన్ ప్రెషర్ పెరగచ్చని ఉంది. ఇది తప్ప డైరెక్ట్గా కాఫీ వల్ల కిడ్నీ జబ్బు పైన ఎటువంటి ఎఫెక్ట్ లేదనమాట. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్ డేస్లో లివర్ డిజీజ్ క్రానిక్గా పెరగకుండా, కొంతవరకు కిడ్నీ డిజీజ్ క్రానిక్గా పెరగకుండా కాఫీ హెల్ప్ చేస్తుంది అని కొంచెం డేటా అవైలబుల్ ఉందన్నమాట. అయితే మన ప్రాబ్లము కాఫీతో పాటు మనం తీసుకునే మిల్క్, షుగర్, అది క్యాలరీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అది తగ్గించుకొని ఓన్లీ గుడ్ కాఫీ ఈజ్ ఓకే, నాట్ బ్యాడ్ ఫర్ కిడ్నీస్. అంటే కొంతమంది మూత్రం పోసినప్పుడు మనం ఎంతమంది ప్రోటీన్ లాస్ ఉన్నప్పుడు నొరగ వస్తుంది, నొరగ వచ్చినప్పుడు సంకేతంగా భావించాలన్నాం. కొంతమందికి దుర్వాసన ఎక్కువ అవుతుంది మూత్రంలో. ఇది ఎలాంటి సంకేతము? అంటే ఎలాంటి దుర్వాసన వచ్చినప్పుడు మనం డాక్టర్ని వెంటనే సంప్రదించాలి? సో యూరినరీ సిమ్టమ్స్ అనే వాటిని లోవర్ ట్రాక్ట్ సిమ్టమ్స్ అంటాం. ఈ లోవర్ ట్రాక్ట్ సిమ్టమ్స్లో అర్జెన్సీ అంటే నాకు యూరిన్ అనిపించిన వెంటనే పరిగెత్తాల్సిన అవసరము, ఫ్రీక్వెన్సీ ప్రతి గంటకి ఎక్కువ సార్లు పోవడము, అలాగే మనకి నొప్పి కాన్స్టెంట్గా ఆ ఏరియాలో పెయిన్ అని ఉండడము, ఇవి 3 కూడా లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి సంకేతాలు. ఎవరికైనా కూడా ఇన్ఫెక్షన్ ఒక్కసారి రావడం అయితే పర్వాలేదు, పదే పదే వచ్చినప్పుడు తప్పకుండా దానివల్ల కిడ్నీ పైన అదే డిజీజ్ పైకి ప్రాకి, అంటే ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా ఏదైతే ఉన్నాయో బ్లాడర్లోనే ఉండవు, అవి అలాగే స్ప్రెడ్ అవుతూ కిడ్నీ వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఒకసారి కిడ్నీ లోపల ఇన్ఫెక్షన్ ఉంటే అది మనకి రికరెంట్గా లాంగ్ టర్మ్లో కిడ్నీ ఫెయిల్యూర్ కూడా దారితీస్తుంది. దాన్ని మనం పైలోనెఫ్రైటిస్ అని అంటాం. సో యూరిన్లో నురగ, యూరిన్లో మంట, యూరిన్ అర్జెన్సీ, యూరిన్ ఫ్రీక్వెన్సీ, ఇవన్నీ కలిసి స్మెల్ ఉండడం కూడా ఇండైరెక్ట్గా మనకి ఇన్ఫెక్షన్ ఉండొచ్చు అని చెప్తుంది. ఒక్కొక్కసారి మనం తిన్న ఫుడ్స్ కూడా ఇన్ఫెక్షన్ లేకున్నా స్మెల్ యూరిన్లో కాజ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది యూరిన్ రొటీన్ అని ఒక టెస్ట్ ఉంటుంది. దాంట్లో పస్ సెల్స్ ఉన్నాయా లేదా అనేది మనకు తెలుస్తుంది. అది చేయించి డాక్టర్ని ఇమీడియట్గా సంప్రదించడం మంచిది. సో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న దానిలో కిడ్నీ పాడవడానికి హైపర్ టెన్షన్ అనేది ఒక ప్రధాన కారణంగా కనబడుతుంది. సో హైపర్ టెన్షన్ మేనేజ్మెంట్ అనేది చాలా క్రిటికల్ ఇందులో. మీరు క్లినికల్ డైరెక్టర్గా ఉన్నారు. సో అంటే ఇప్పుడు ఈ హైపర్ టెన్షన్ ఏదైతే దాని మేనేజ్మెంట్ విషయంలో మీరు ఎలాంటి సలహాలు రోగికి ఇస్తారు? మీ విధానం ఏ రకంగా ఉంటుంది? సో ఇందాక మనం డిస్కస్ చేసినట్టు వన్ ఆఫ్ ద మెయిన్ కారణాలు మన కిడ్నీ డిజీజ్కి హైపర్ టెన్షన్. భారతదేశ వ్యాప్తంగా ఎంటైర్ పాపులేషన్ చూస్తే మళ్ళా 25%కి హైపర్ టెన్షన్ ఉందని మనకు తెలిసి ఇప్పుడు 25% ఆఫ్ ద పాపులేషన్ హ్యాస్ హైపర్ టెన్షన్. సో అందరము కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మన బ్యాక్గ్రౌండ్ సంవత్సరానికి ఒకసారి బీపీ చెకప్ చేసుకోవాలి. బై ఛాన్స్ మన బీపీ 130/80 కంటే ఎక్కువ వస్తే 3 రీడింగ్స్ తీసుకోవాలి. ఆ 3 రీడింగ్స్లో 3 ఎక్కువ వచ్చినా, యావరేజ్ ఎక్కువ వచ్చినా మనము చాలా అర్లీగా ఉప్పు తగ్గించడం అనేది చాలా ఇంపార్టెంట్. వేరే దేశాలకు కంపేర్ చేస్తే మనది సాల్ట్ ఇంటేక్ చాలా ఎక్కువ. ఆల్మోస్ట్ మనకు అవసరం ఉన్న దానికంటే 3 ఇంతలు ఎక్కువ తీసుకుంటాం మనం. అదే మనకు ఒక కారణం స్టోన్ డిజీజ్కి, హైపర్ టెన్షన్కి.
సో ఈ హైపర్ టెన్షన్ కంట్రోల్ చేసుకునే దానికి ఫస్ట్ సాల్ట్ తగ్గించి, రెండోది ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోమని చెప్తాం. ఓకే, కనీసం గంట పర్ డే ఈ సాల్ట్ తగ్గించి ఫిజికల్ యాక్టివిటీ చేసుకోగలిగితే మన బీపీ లెవెల్స్ తగ్గిపోయి టాబ్లెట్లు కూడా అవసరం లేకపోవచ్చు చాలా మందికి. ఇది చేసిన తర్వాత కూడా బీపీ 140/90 అలా ఉంటే టాబ్లెట్ స్టార్ట్ చేసుకోమని చెప్తాం. టాబ్లెట్స్లో ముందెన్నడూ లేని 100 టైప్స్ ఆఫ్ బీపీ మెడిసిన్స్ మనకి ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. వీటిలో ఏ మనిషికి ఏది ఇవ్వాలా అనేదే ఒక ఆర్ట్ అన్నమాట. సో నెఫ్రాలజిస్ట్ జాబ్ ఏంటి? బీపీ ఉంది, అయితే బీపీ అన్నీ ఒకే రకమైన బీపీలు కాదు, రకరకాల బీపీలు ఉంటాయి. కిడ్నీ జబ్బున్న వాళ్ళకి బీపీ వస్తుంది, వంశపారంపర్యంగా బీపీ వస్తుంది. వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు మందులు ఎలా ఉన్నాయంటే జస్ట్ బీపీని కంట్రోల్ చేసేదానికి కాదు, టిష్యూ ప్రొటెక్టర్స్ అంటాం. ఆ మందులు వాడడం వల్ల బీపీ కంట్రోల్ అవ్వడమే కాకుండా రేపు హార్ట్ ప్రాబ్లం రాదు, రేపు కిడ్నీ ప్రాబ్లం రాని ఉన్నాయి. సో అలాంటివి అర్లీగా స్టార్ట్ చేసి స్లోగా ఆ డోస్ పెంచుకోవడమో లేదా ఇంకో రెండో ట్యాబ్లెట్ని యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా హార్ట్ డాక్టర్, కిడ్నీ డాక్టర్ చేసే పనులు. సాధారణంగా ఇప్పుడు మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విషయానికి వస్తే, ఇప్పుడు అంతకుముందు సంవత్సరానికి భారత్లో 7 నుంచి 8 వేల కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగేటి, ఇప్పుడు ఆల్మోస్ట్ 25,000 జరుగుతున్నాయని చెప్పేసి ఇంతకుముందు మీరు చెప్పారు కదా సార్ డాక్టర్ గారు. సో ఈవెన్ యశోదలో కూడా ఆల్మోస్ట్ అంటే అన్ని బ్రాంచ్లు కలిపి ఏడాదికి 500 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరుగుతున్నాయి అంటున్నారు. కానీ ఇంత జరిగినా కానీ డిమాండ్కు సప్లైకి ఎక్కడ పొంతం లేదు. ఇప్పుడు మనం యాక్చువల్గా ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళు ఏంటి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విషయంలో? ఎలాంటి సూచనలు చేస్తారు మీరు? అంటే ప్రభుత్వానికి కానీ ఈ మనకు విధానపరమైన ఎలాంటి నిర్ణయాలు చేస్తే ఇది సాఫీగా జరిగే అవకాశం ఉంది? ఈ పర్టికులర్ టాపిక్కి చాలా అప్రోచెస్ ఉన్నాయి. ఒకటి, మనం అవగాహన మన పాపులేషన్లో పెంచుకోవాలి. రెండోది, అర్లీ టెస్టింగ్ చేసుకోవాలి. మూడోది, టెస్ట్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా మందులు పాటించి ఇవన్నీ కంట్రోల్ చేసుకొని 1 సంవత్సరం నుంచి ఇంకొక సంవత్సరానికి కిడ్నీ ప్రాబ్లం పెరగకుండా చూసుకోవాలి. ఇవన్నీ పక్కన పెడితే మనకి మెయిన్ రీజన్ ఫర్దర్ ఇది పెరగకుండా ఉండాలి అనే దానికి ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్న పౌరుడు కూడా ప్రాబ్లం ఉంది అనేది తెలుసుకోవాలి ఫస్ట్. అది ఎంత ప్రాబ్లం ఉంది? మన దేశంలో సంవత్సరానికి 5 లక్షల మంది కొత్తగా డయాలిసిస్ స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం 5 లక్షల మంది కొత్త పేషెంట్స్ ఈరోజు డయాలిసిస్ స్టార్ట్ చేసుకోవాలి ప్రతి సంవత్సరం. వీళ్ళు కొత్త పేషెంట్స్. మనం చేసే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు సంవత్సరానికి 25,000. సో 5 లక్షల మంది డయాలిసిస్లోకి వస్తున్నారు, మనం 25,000 మందికి ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం. సో మిగతా 4,75,000 మంది అలా ఉండిపోతున్నారు డయాలిసిస్లో. ఎక్కువ కాలం బ్రతకరు, క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాంటిటీ ఆఫ్ లైఫ్ అంతా తగ్గిపోయి. సో ఇది మనకు ఒక మేజర్ ప్రాబ్లం అన్నమాట. సో దీన్ని ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేయగలమంటే, ఒకటి, అర్లీ స్టేజెస్లో కిడ్నీ డిజీజ్ని పికప్ చేయగలిగితే వాళ్ళు ఈ డయాలిసిస్ స్టేజ్కి పోకుండా చూసుకునే ఇప్పుడు మనకు ఆ టెక్నాలజీ ఉంది, మందులు ఉన్నాయి. ఓన్లీ థింగ్ తొందరగా పేషెంట్ రావాలి. ఇది ఒకటి. రెండోది, ఆల్రెడీ డయాలిసిస్ స్టేజ్ రీచ్ అయిన వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని వీలైనంత తొందరగా ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళిపోమంటాం. 100 మెంబర్స్ ఈరోజు డయాలిసిస్ స్టార్ట్ చేస్తే 5 ఏళ్ల తర్వాత 30-40 మంది బ్రతికుండదు. అంత బ్యాడ్ అవుట్కమ్స్ అనమాట, ఫర్ వేరియస్ రీజన్స్. మన క్వాలిటీ ఆఫ్ డయాలిసిస్ పెరిగింది, నెంబర్ ఆఫ్ డయాలిసిస్ ద కంట్రీ పెరిగింది, అయినా కూడా 30 to 40% ఎవ్రీ 6 years చనిపోతారు డయాలిసిస్లో. అదే ట్రాన్స్ప్లాంట్ తర్వాత మన దేశం డేటా 97% 1 yearలో బాగుంటారు, 10 yearsకి 85% బాగుంటారు, 14% మళ్ళీ వాపస్ డయాలిసిస్కి వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు. సో ఈ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ లైఫ్ చాలా బాగుంది కాబట్టి ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఒకటి, ఫ్యామిలీ మెంబర్స్ వీలైనంత తొందరగా డొనేట్ చేసి వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ఎవరికైతే ఫ్యామిలీ మెంబర్స్ కుదరదో వాళ్ళు కెడవర్ లిస్ట్ అని ఉంటారు. ఆ కెడవర్ లిస్ట్లో వెయిటింగ్ లిస్ట్ ఆ బ్లడ్ గ్రూప్లో ఉంటుంది. ఎవరన్నా యాక్సిడెంట్లో చనిపోయినా, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయినా వాళ్ళ కిడ్నీలు తీసి వీళ్ళకి పెట్టడం జరుగుతుంది. చాలా హాస్పిటల్స్లో ఈ బ్రెయిన్ డెత్ డిక్లరేషన్ అనేది అసలు జరగదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ మేజర్ థింగ్. ఫ్యామిలీతో కూర్చోవాలి, ఫస్ట్ బ్రెయిన్ డెత్ డిక్లరేషను, సెకండ్ బ్రెయిన్ డెత్ డిక్లరేషన్, అవన్నీ లాట్ ఆఫ్ ఫార్మాలిటీస్ అనమాట. సో అవన్నీ చేయరు అసలు. బట్ అదొక్కటే చేయగలిగితే ఇప్పుడు మనం చేసే 25,000కి ఇంకొక 25,000 ట్రాన్స్ప్లాంట్స్ కెడవర్ ద్వారా జరుగుతాయి. అంటే జస్ట్ ఒక పాలసీతో మన ట్రాన్స్ప్లాంట్ నెంబర్స్ డబుల్ అవ్వచ్చు అనమాట. సో ఇది ప్రభుత్వము తెలుసుకోవాల్సింది,
ప్లస్ ప్రతి ఒక్క డాక్టరు ఐసీలో పనిచేసే వాళ్ళు బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. మూడోది, మనం చాలామంది ఫ్యామిలీస్ డాక్టర్లు అడిగినా ఒప్పుకోరు కిడ్నీ దానానికి. మనము బాడీని దహనమన్నా చేస్తాము, లేదా పాతన్నా పెడతాం. ఈ ఆర్గన్స్, మంచి ఆర్గన్స్ని మనము ఈ విధంగా నాశనం చేసేస్తున్నాం. సో ఎవరైతే యాక్సిడెంట్లో చనిపోతారో, లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోతారో, బ్రెయిన్ డెడ్ అవుతారో, ఆ ఫ్యామిలీస్ ముందుకొచ్చి ఒక్క బాడీ డొనేట్ చేస్తే 2 కళ్ళు, హార్ట్, 2 లంగ్స్, 2 కిడ్నీలు, లివరు, ఇంటెస్టైన్, అట్లా రకరకాల ఒక 10 మందికి మనము కొత్త లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇది మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు మన భారత్లో ఈ లివింగ్ డోనర్ ఇచ్చే కిడ్నీలు ఎక్కువ ఉన్నాయి యాక్చువల్గా. సో మిగతాయి తక్కువ ఉన్నాయి. ఒకటి ఇప్పటికీ కొన్ని మూఢనమ్మకాల వల్ల ఈ కిడ్నీలు ఇచ్చేవారి సంఖ్య తక్కువ ఉంది, ఈవెన్ బ్రెయిన్ డెడ్ అయినా కానీ. మీ దృష్టిలో ఏ మూఢనమ్మకాలని మనం పటాపంచలు చేయాల్సిన అవసరం ఉంది? ఇవి చేయడం ద్వారా మనకి ఇంకెక్కువ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు జరిగే అవకాశం ఉంది. మన భారతదేశంలో ప్రతి కిడ్నీ పేషెంట్ ఎవరైతే డయాలిసిస్ స్టేజ్కి రీచ్ అవుతారో వాళ్ళందరికీ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళడమే ఉత్తమం. ఓకే. ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఉన్న క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ లైఫ్కి డయాలిసిస్ పైన ఉన్న క్వాలిటీ ఆఫ్ క్వాంటిటీ లైఫ్కి ఎటువంటి కంపారిజను లేదు. దీన్ని అర్థం చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ ముందుకొచ్చి కిడ్నీ డొనేట్ చేయగలిగితే చాలా మంచిది. ఓకే. వీళ్ళల్లో ఒక అపోహ ఏంటంటే, నేను కిడ్నీ డొనేట్ చేసిన తర్వాత నా లైఫ్, నా హెల్త్ దెబ్బతింటుంది అని. ఒకటి, ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ డోనర్కి ఎన్ని టెస్టులు చేస్తామంటే ప్రతి ఒక్క టెస్ట్లో ఇవ్వడం వల్ల ఈ మనిషికి ఎటువంటి ప్రాబ్లం రాదు అని నిర్ధారించుకున్న తరువాతనే ఆ కిడ్నీ తీసుకోవడం జరుగుతుంది. ఓకే. 25 డిఫరెంట్ బ్లడ్ టెస్ట్స్ ఉంటాయి. అల్ట్రాసౌండ్ స్కాన్ ఉంటుంది, ఇంకొక స్కాన్లో రైట్ సైడ్ ఫంక్షన్, లెఫ్ట్ సైడ్ ఫంక్షన్ చూస్తాం. ఇట్లా రకరకాల టెస్టులు చేసి వాళ్ళకి ఆ కిడ్నీ డొనేట్ చేసినందువల్ల ఎటువంటి చెడు జరగదు అంటేనే మనం తీసుకో. మన దేశంలో ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ 1971లో జరిగింది, 1971. ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు 25,000 పర్ ఇయర్. ఇండియా డేటా ఇన్నేండ్లది, అంటే అక్కడ ఒక 29 ఇయర్స్, ఇక్కడ ఒక 25 ఇయర్స్, మొత్తం 50 ఏండ్ల డేటా ఉంది మన దగ్గర. ఏ డోనర్స్ కానీ వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తర్వాత కిడ్నీ ప్రాబ్లం వచ్చింది లేదు. సో ఈ రిగరస్ టెస్టింగ్ చేసిన తర్వాత డొనేట్ చేయడం వల్ల, డొనేట్ చేసినందువల్ల వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. అయితే డొనేట్ చేసిన తర్వాత వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతాం. ఒకటి, సంవత్సరానికి ఒక్కసారి టెస్ట్ చేసుకోమంటాం. 2, ఎటువంటి నొప్పుల మందులు వాడకండి, ఏదన్నా మందులు కొత్తగా వాడాలంటే డాక్టర్ని సంప్రదించి వాడండి అని. ఇలాంటి చిన్నవే. డీహైడ్రేషన్ వద్దు, ఏదైనా చిన్న ఫీవరు, లూజ్ మోషన్స్ ఉన్నా ఇమ్మీడియట్గా బాగా నీళ్లు తీసుకోవాలి, డీహైడ్రేషన్ అవ్వకూడదు. అలాంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఇవి పాటించిన వాళ్ళకి, డోనర్స్కి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఓకే. లాంగ్ టర్మ్లో కూడా ఒక డొనేట్ చేసి 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఫాలో అప్ చేసిన డేటా కూడా అవైలబుల్ ఉంది. శారీరక శ్రమ విషయంలో అంటే ప్రీవియస్తో సమానంగా ఉండొచ్చు, నార్మల్గా ఉండొచ్చు. ట్రాన్స్ప్లాంట్ డొనేషన్ ఇచ్చిన తరువాత, ఇప్పుడంతా మనము డొనేషన్స్ ఓపెన్ చేసి తీయం, కిడ్నీలో లాప్రోస్కోపిక్లో తీస్తాం. సో 3వ రోజు డిశ్చార్జ్ చేస్తాం, 7వ రోజు నుంచి వాళ్ళ ఆఫీస్కి అంతా వెళ్ళొచ్చు. ఓన్లీ హెవీ వెయిట్స్ ఒక 3 months వద్దంటాం. అది తప్ప, అంటే ఎవరన్నా ఫీల్డ్ వర్క్ చేసేవాళ్ళు, ఎక్కువ వెయిట్ ఎత్తేవాళ్ళు, 15 కేజీలు 20 కేజీలు, వాళ్ళకి ఒక 3 నెలలు రిస్ట్రిక్ట్ చేస్తాం. డయాలసిస్ అనేది కూడా ఒక ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. సో మనం అవసరం లేకున్నా కానీ తప్పని పరిస్థితి డయాలసిస్ పూర్తిగా పడినప్పుడు. అసలు డయాలసిస్ అంటే ఏంటి, ఇది ఎవరికి అవసరం వస్తుంది? ఇప్పుడు ఇంట్లో కూడా 2 రకాల డయాలసిస్ ఉన్నాయి కదా, హీమో డయాలసిస్, డయాలసిస్ అంటున్నారు. వీటి మధ్య తేడాలు ఏంటి? సో ప్రతి ఒక్క పేషెంట్ కిడ్నీ జబ్బుతో మొదలైన తర్వాత కొన్ని ఏండ్ల తర్వాత, 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, క్రియాటినిన్ 5, 6 దాటిన వాళ్ళకి స్టేజ్ 5 డిజీజ్ అంటాం. ఈ స్టేజ్ 5 డిజీజ్ వాళ్ళకి 3 ఆప్షన్స్. ఒకటి, మనం హాస్పిటల్కి వెళ్ళి రక్త శుద్ధీకరణ అంటే డయాలిసిస్ చేసుకోవడం, లేదా ఇంట్లో చేసుకోవడం. ఆ ఇంట్లో చేసుకునే ప్రక్రియని మనము పెరిటోనియల్ డయాలిసిస్ అంటాం. వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ డయాలిసిస్ మిషన్లోకి వెళ్ళి ప్యూరిఫై అయ్యి వాపస్ రాదు. కడుపు ద్వారా మనము ఒక సొల్యూషన్ని కడుపులో పెట్టి కొన్ని గంటల తర్వాత తీయడం అనేది జరుగుతుంది. అది కడుపులో ఉండి బయటికి వచ్చేటప్పుడు అది ఆ కల్మషాలని తీసుకొని బయటికి వచ్చేస్తుంది.
సో డయాలిసిస్లో 2 రకాలు, ఒకటి హాస్పిటల్కి వెళ్ళి మనం చేసుకునేది, ఇంకొకటి ఇంట్లో పెరిటోనియల్ చేసుకునేది. ఈ రెండిటికంటే బెటరు ట్రాన్స్ప్లాంట్కి పోవడం. ఈ హోమ్ హీమోడయాలిసిస్ అనేది కూడా ఈ మధ్య కాలంలో కొంచెం పాపులర్ అయింది. హాస్పిటల్కి వెళ్ళి చేసుకునే బ్లడ్ డయాలిసిస్నే ఇంట్లో అమర్చుకునే అవకాశం ఉంది. ఓన్లీ థింగ్ కాస్ట్ బాగా పెరుగుతుంది, బికాజ్ ఒక డయాలిసిస్ మెషిను, ఈ వాటర్ సిస్టము అవన్నీ మనము ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా ఇప్పుడు డయాలిసిస్లో నాణ్యత విషయంలో అంటే గత 20 సంవత్సరాలు ఎలాంటి మార్పులు వస్తున్నాయి, అది ఏ రకంగా రూపాంతరం చెందే అవకాశం ఉంది? కొన్ని రోజులకు మనం బ్యాక్ ప్యాక్ లాంటిది వేసేసుకొని అంటే మనం నడుస్తున్న ట్రైన్లో కానీ లేదా మన పనులు చేసుకుంటూ కానీ చేసుకునే అవకాశం ఏమైనా వచ్చే అవకాశం ఉందా ఫ్యూచర్లో? సో డయాలిసిస్ 1960లో మొదలయ్యి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే అయ్యాయి. మెషిన్స్ చాలా వాల్యూమెట్రిక్ కంట్రోల్ అని వచ్చాయి. అంటే నేను ఈరోజు డయాలిసిస్ చేసుకొని ఇంటికి వెళ్ళి నేను వాపస్ వచ్చే టైంకి 2 kg వాటర్ నా బాడీలో ఉంటే ఎగ్జాక్ట్గా నేను 1900 పెట్టగలుగుతాను ఆ మెషిన్లో. ఆ మెషిన్ అంతే ఎగ్జాక్ట్గా తీయగలుగుతుంది. సో చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. డయాలిసిస్లో క్వాలిటీ పెరిగింది. దేశవ్యాప్తంగా మూల ప్రాంతాల్లో కూడా డయాలిసిస్ అవైలబిలిటీ ఉంది. ఎవరైతే డయాలిసిస్ మెషిన్ ఉండి దాన్ని యూజ్ చేయగలుగుతున్నారో ఈక్వలీ ఇంపార్టెంట్ వాటర్ సిస్టమ్ అని ఉంటుంది. సో మనకి ప్యూర్ వాటర్ అవసరం. సో ట్యాప్లో వచ్చే వాటర్ డయాలిసిస్కి పనికిరాదు. సో ఆ వాటర్ని, రా వాటర్ని 3-4 ఫిల్టర్స్లో దాన్ని పాస్ చేసి అల్ట్రా ప్యూర్ వాటర్ అని వస్తుంది. దాన్నే మనం డయాలిసిస్కి వాడగలుగుతాం. సో ఎక్కడైనా ఏ మూల ప్రాంతంలో అయినా ఇది మస్ట్. క్లీన్ వాటర్ లేకుండా, ప్యూర్ వాటర్ లేకుండా డయాలిసిస్ చేస్తే పేషెంట్స్కి మంచిది కాదు. వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం అవన్నీ ఉంటుందన్నమాట. సో ఎక్కడ మనమున్నా ఆ నాణ్యత అనేది వాటర్ క్వాలిటీ బట్టి ఉంటుంది. మెషిన్ విల్ బి ఆల్మోస్ట్ సేమ్ ప్రతి చోట. సో అలాగే పెరిటోనియల్ డయాలిసిస్లో కొన్ని బ్యాగ్స్లో ఈ డయాలిసేట్ అనేది దొరుకుతుంది. మనం ఒక చిన్న ట్యూబ్ పెట్టి దాన్ని ఫిక్స్ చేస్తాం అబ్డమన్లో. ఈ బ్యాగ్ని దానికి కనెక్ట్ చేస్తే ఆ వాటర్ లోపలికి వెళ్ళి ఒక 2 liters ఉంటుంది అబ్డమన్లో. 4 hours ఉంచుతాం. 4 hours తర్వాత డ్రైన్ చేసేస్తాం. ఈ 4 hoursలో బ్లడ్లో ఉన్న కల్మషాలన్నీ దాన్ని అది తీసుకుంటుంది. సో ఈ 2 ప్రక్రియలు కూడా చాలా మంచివే. అండ్ మనకి ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళేంత వరకు గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని కూడా ఇస్తాయి. అండ్ మన ప్రాక్టీస్లోనే 20 ఏళ్ళు దాటిన వాళ్ళు చాలామంది డయాలిసిస్ చేసుకుంటూ ఉన్న వాళ్ళు ఉన్నారు. అయినా అవకాశం ఉంటే మాత్రము ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళడం బెటర్. ఈవెన్ కాస్ట్ పరంగా కూడా మంచి యూనిట్లో దేశంలో మనకి ఇప్పుడు 3000 rupees పర్ డయాలిసిస్ అవుతే నెలకి 12 డయాలిసిస్ అవుతాయి. 12 × 3 అంటే 30-36 వేలు అయిపోయింది. అదే ట్రాన్స్ప్లాంట్ ఈజ్ 1 time కాస్ట్. తర్వాత నెలకి 15,000 మందులకి స్టార్టింగ్లో, దెన్ 12,000, దెన్ 10,000, అట్లా ప్రతి సంవత్సరం తగ్గుతూ పోతుంది. ఫైనల్గా మినిమం 5,000 per month మెడిసిన్స్తో ట్రాన్స్ప్లాంట్ వాళ్ళు నార్మల్గా జీవించగలుగుతారు. సో డాక్టర్ గారు, ఆల్మోస్ట్ మీకు 3 దశాబ్దాల అనుభవం ఉంది రంగంలో. ఈ 3 దశాబ్దాల్లో నెఫ్రాలజీ విభాగం ఏ రకంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది? నెక్స్ట్ 10 yearsలో అంటే విత్ ఏ కావచ్చు, రోబోటిక్స్ కావచ్చు, మిగతా వస్తున్న టెక్నాలజీతోని వాట్ ఆర్ ద ఎక్సైట్మెంట్? అంటే మీరు ఈ విభాగంలో ఈ మార్పు రానుంది, ఇది రోగుల జీవితాలను మార్చగలదు అని చెప్పేసి మీరు విశ్వసిస్తున్నది? ఫస్ట్ థింగ్ నాకు చాలా సాటిస్ఫైయింగ్ ఏంటంటే 10 ఏళ్ల కింద కూడా మనము ఒక కిడ్నీ డిజీజ్కి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేవి లేవు. ఇప్పుడు చాలా డిజీజెస్కి ఒక్కసారి బయాప్సీ కిడ్నీది చేసి ఫలానా జబ్బు అని తెలుసుకున్న తర్వాత స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఫర్దర్ ఆ రోజు నుంచి ఆ డిజీజ్ ఇంకా పెరగకుండా క్యూర్ చేయగలిగినవి ఉన్నాయి చాలా వరకు. క్యూర్ చేయలేనివి కనీసం ఫర్దర్ డిజీజ్ పెరగకుండా ఉండేది ఒకటి. సో CKD అనేది 25 కారణాలు ఉన్నాయి. దాంట్లో కారణాలు తెలుసుకుంటే దానికి ట్రీట్మెంట్ ఉంది. కొన్ని జబ్బుల్లో కారణాలు తెలియనప్పుడు, కిడ్నీలు చాలా చిన్నగా అయ్యి మనకు బయాప్సీ కుదరనప్పుడు జనరల్గా మనం కొన్ని మందులు ఇచ్చి ప్రోటీన్ లాస్ తగ్గించగలుగుతున్నాం. అవి కూడా 4-5 రకాలు కొత్తగా అవైలబుల్ ఉన్నవి. అవి స్టార్ట్ చేసి ఇంకా ప్రోటీన్ లాస్ 5,000 ఉన్న వాళ్ళందరికీ 500కి తీసుకొచ్చి ఫర్దర్ క్రియాటినిన్ పెరగకుండా చూసుకునే అవకాశం. ఇది ఒక నెఫ్రాలజిస్ట్కి చాలా సాటిస్ఫైయింగ్. నేనేదో చేయగలుగుతున్నాను ఒక పేషెంట్కి. డయాలిసిస్ మనం డిస్కస్ చేసినట్టు క్వాలిటీ బాగా పెరిగింది, అవైలబిలిటీ పెరిగింది. 10 ఏళ్ల కింద నేను డయాలిసిస్ అని రాస్తే 10 మందిలో 3-2 చేయించుకునేవాళ్ళు. ఇప్పుడు 9 మంది చేయించుకుంటారు, ఒకరే చేయించుకోకుండా వెళ్ళేది. ఇది బికాజ్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా డయాలిసిస్ ఇస్ అవైలబుల్. 200 kilometers ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. ఇది కూడా చాలా సాటిస్ఫైయింగ్.
క్వాలిటీ ఆఫ్ డయాలిసిస్ హెస్ ఇంప్రూవ్, ట్రాన్స్ప్లాంట్ నెంబర్స్ హ్యావ్ ఇంప్రూవ్డ్. ఫ్యామిలీస్లో మనము ఎవరిలో ముందుకు వస్తే మనం ట్రాన్స్ప్లాంట్ చేసి ఆల్మోస్ట్ నార్మల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ పాసిబుల్. రెండోది 5 ఏళ్ల కింద కూడా బ్లడ్ గ్రూప్ సేమ్ ఉంటేనే ట్రాన్స్ప్లాంట్స్ చేసేవాళ్ళం. ఇప్పుడు ప్రతి 100లో 25 మంది ఆపోజిట్ బ్లడ్ గ్రూప్తో ట్రాన్స్ప్లాంట్స్ చేస్తున్నాం. ఆ టెక్నాలజీ ఈజ్ వెరీ న్యూ అండ్ వెరీ సక్సెస్ఫుల్. ఆల్మోస్ట్ సేమ్ బ్లడ్ గ్రూప్ ట్రాన్స్ప్లాంట్ చేసినట్టే ఉంటుంది వాళ్ళ అవుట్కమ్స్. ఖర్చు ఒక 3 lakhs డిఫరెన్స్ వస్తుంది, అదర్వైజ్ నో డిఫరెన్స్. సో ఇవన్నీ కొత్తగా జరిగినవి. మీరు ఇందాక అడిగినట్టు నెక్స్ట్ ఏం జరగబోతున్నాయంటే, ఒకటి డయాలిసిస్ విల్ బికమ్ స్మాలర్ అండ్ స్మాలర్. ఇప్పుడు పెద్ద మెషిన్స్ కాకుండా ఈ పెరిటోనియల్ డయాలిసిస్ అనేది యాక్చువల్లీ ఒక చిన్న సూట్ కేస్ లాగా ఉంటుంది. దాన్ని పట్టుకొని ఈరోజు నేను హైదరాబాద్లో చేసుకోవచ్చు, రేపు నేను చెన్నైలో నా ఇంట్లో చేసుకోవచ్చు. అలాంటిదే మీరు వేరబుల్ ఏదైతే అడిగారో, వేరబుల్ ప్రోటోటైప్ ఇస్ రెడీ, ఆల్రెడీ బీయింగ్ యూజ్డ్, కమర్షియలీ నాట్ అవైలబుల్. ఓకే. సో ఆల్రెడీ దానికి ఒక రెజిన్ అని కనిపెట్టి బ్లడ్ వెళ్ళి ఆ వేరబుల్ దాంట్లోకి వెళ్ళి ప్యూరిఫై అయ్యి వాపసు రావడము, ఇది కూడా ఈవెన్ డెమాన్స్ట్రేటెడ్ ఇన్ హైదరాబాద్ ఆల్సో. ఓన్లీ థింగ్ ఈజ్ టు బికమ్ పాపులర్ అండ్ వైడ్ స్ప్రెడ్ మే టేక్ లాట్ ఆఫ్ టైం. ట్రాన్స్ప్లాంట్కి వస్తే సక్సెస్ రేట్స్, నేను 25 years బ్యాక్ 30 years బ్యాక్ స్టూడెంట్గా ఉన్నప్పుడు we used to say 70% success, 30% after transplant would not survive. Today we say 97% at 1 year survival, kidney and the patient. Next steps already అమెరికాలో లాస్ట్ ఇయర్ జీనో ట్రాన్స్ప్లాంట్స్ అని అయ్యాయి. పిగ్ కిడ్నీలు తీసి మనుషులకు పెట్టింది. సో దట్ విల్ బి ఎ గేమ్ చేంజర్. సో మనం ఇప్పుడు అవయవాల కొరత వల్ల చాలామంది డయాలిసిస్లో మిగిలిపోతున్నారు. ఈ 5 లక్షల మంది వస్తే 25,000 చేయగలుగుతున్నాము. ఎప్పుడైతే మనము ఆ టెక్నాలజీని ఇండియాకి తీసుకురాగలుగుతామో ఈ 5 లక్షల మందికి కూడా ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతాం. ఎందుకంటే ఈ జెనెటికలీ ఇంజనీర్డ్ పిగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువ నెంబర్స్లో బ్రీడ్ చేసి రిజెక్షన్ రాకుండా ఈ ట్రాన్స్ప్లాంట్స్ చేయగలుగుతాం. దీస్ ఆర్ ద న్యూ థింగ్స్ దట్. సో డాక్టర్ గారు, మీరు ఇక్కడ అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చాలా విజయవంతంగా చేస్తున్నారు, సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంది. సో ఎలోన్ యశోదల్ని ఆల్మోస్ట్ 500 ట్రాన్స్ప్లాంట్ జరుగుతున్నాయి కదా. సో సాధారణంగా అంటే తెలియని వాళ్ళకి అంటే ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేయడానికి ఎంత సమయం పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, తర్వాత కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ఒక డయాలిసిస్లో ఉన్న పేషెంట్ ఈరోజు మన దగ్గరికి వస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఒకరు ఒప్పుకుంటే ఈయనకి వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి టెస్టింగ్స్ అనేవి మినిమం 1 week అయితే టైం పడుతుంది. ఆ 1 week తర్వాత మేమందరం ఫ్యామిలీ మీటింగ్ లాగా కూర్చొని క్రాస్ మ్యాచ్ చేసి, అంటే రిజెక్షన్ రిస్క్ ఎంత ఉంది అవన్నీ చూసుకొని ఫ్యామిలీకి 100లో 97 మంది బాగుంటారు, ఆ 3 మందికి కాంప్లికేషన్స్ ఇవన్నీ చెప్పి ఒక డేట్ ఇస్తాం. సో మినిమం టెస్ట్లన్నీ అయిన తర్వాత ఒక 2 weeks అనుకున్నా ఫస్ట్ డే మన దగ్గరకు వచ్చినప్పటి నుంచి 1 monthలో మనం ట్రాన్స్ప్లాంట్ చేయగలగాలి. ఖర్చు 8 lakhs 8.25 lakhs మనకి ప్యాకేజ్ లాగానే ఉంటుంది. దీని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 1 month బయటికి వెళ్ళొద్దని అడుగుతాం, రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. తర్వాత మందులు తగ్గిస్తూ వాళ్ళ ఆఫీస్కి అది పంపించిన మెయిన్ ఇన్ఫెక్షన్స్, ఫుడ్, వాటరు, ఎయిర్, ఈ 3 జాగ్రత్తలు తీసుకోమని చెప్తాం. ప్రతి నెల ఒకసారి వచ్చి టెస్టులు చేసుకొని ఒక్కరోజు కూడా ఈ మందులు మాత్రం మిస్ చేయొద్దంట. ఆ మందుల్ని ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ అంటాం. అవి ఇవ్వడం వల్ల మన ఇమ్యూనిటీ కొంచెం తగ్గుతుంది, రిజెక్షన్ రాదు. సో అవి తీసేస్తే మాత్రం ఈరోజు నేను వేసుకోలేదనుకోండి, నెక్స్ట్ డే నా కిడ్నీ రిజెక్ట్ అయిపోతుంది. సో ఇవన్నీ మళ్ళా రీఇన్ఫోర్స్ చేసి వాళ్ళకి క్వాలిటీ బాగా ఉండాలంటే ఇవన్నీ పాటించండి అని చెప్పడం జరుగుతుంది. ఎంతకాలం మందులు వాడాల్సి వస్తుంది సార్? లైఫ్ లాంగ్ వాడాలి. బట్ ద డోసు ప్రతి స్టార్టింగ్లో వారం తగ్గిస్తాం, తర్వాత నెల తగ్గిస్తాం, తర్వాత 3 నెలలకు ఒకసారి తగ్గిస్తాం. చాలా చిన్న డోసులు ఉంటాయి, 5 milligrams అట్లా. వాటిని లైఫ్ లాంగ్ మాత్రం వాడాలి. ఇప్పుడు మనం మూత్రం అనగానే, మూత్రం అంటే టాక్సిన్స్ వెళ్ళిపోతాయి మూత్రంలో అంటాం కదా. ఇప్పుడు మొన్న రీసెంట్గా పరేష్ రావులు మోకాలు గాయం కోసం నేను మూత్రం తాగా అని చెప్పేసి ట్రీట్మెంట్ ఇచ్చారు. కొంతమంది జనబాహుల్యంలో మొరార్జీ దేశాయ్ లాంటి వాళ్ళు మూత్రం తాగారనేది ఒకటి జనబాహుల్యం ఉంది, వాస్తవం లేదా మన తెలియదు. కొంతమంది ఆవు మూత్రాన్ని ఔషధంగా తీసుకుంటారు కదా. సో అసలు యాక్చువల్గా ఈ మూత్రంలో ఏముంటుంది, అసలు దాన్ని అట్లా సేవించడం వల్ల ఆరోగ్యకరమా అనారోగ్యకరమా? సో మనకున్న 2 కిడ్నీలు, ఒకటి 150 grams, ఇంకోటి 150 grams. నేను ఇందాక చెప్పినట్టు చాలా పని చేస్తాయి అవి. పని అంటే హార్డ్ వర్కింగ్ ఆర్గన్స్ అంటాం.
25% బ్లడ్ వాటికే వెళ్ళి 24/7 పనిచేసేది మన బాడీలో కల్మషాలని బయటికి వేసేదానికి. మనం యూరిన్ చూస్తే ప్యూర్ దాంట్లో కల్మషమే ఉంటుంది. యూరియా, క్రియాటినిన్, ఫాస్ఫరస్, పొటాషియము, మనకు తెలిసే 300 టాక్సిన్స్ ఉంటాయి. ఎవరన్నా ఆ టాక్సిన్స్నే నేను తాగుతాను అంటే నా మనసుకి అది చాలా ఫూలిష్ అని అనిపిస్తుంది. మా టీచర్ డాక్టర్ మణి అని ఎవరో ఇలాగే ఒక ప్రశ్న అడిగితే వై నాట్ ఈట్ ది అదర్ ఎక్స్క్రీటా ఆల్సో అని కూడా అడిగారు. అంటే మన బాడీ ఇంత కష్టపడి దానికి క్యాలరీస్ ఖర్చు చేసి వ్యర్థాన్ని బయటికి తీస్తే దాన్ని మనం తాగుతామంటే దాంతో పాటు ఇంకొక విసర్జనాన్ని కూడా తినడంలో ఏం తప్పు అన్నట్టు అడిగారు అనమాట. సో నాకు తెలిసి అట్లీస్ట్ హ్యూమన్స్ లో ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ థింగ్. మీకు అంటే 30 సంవత్సరాల అనుభవం ఉంది కనుక కొత్తగా విభాగాలకు వస్తున్న వైద్యులకు మీరు ఇచ్చే సలహా? అందరూ కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ అనే అడుగుతున్నారు జూనియర్స్. బట్ మన దేశంలో ఉన్న 1.4 బిలియన్కి 20% కిడ్నీ డిజీజ్ అంటే చాలా ఎక్కువ మోతాదులో ఉంది. అండ్ మనకున్న పరికరాలు, మనకున్న టెక్నాలజీ, మనకున్న ట్యాబ్లెట్స్ ఇప్పుడు కిడ్నీ డిజీజ్నే పెరగకుండా చూసే అవకాశం ఉంది. సో నా రిక్వెస్ట్ టు ఆల్, జస్ట్ ఒకటే కాన్సన్ట్రేట్ చేయకుండా జనరల్ నెఫ్రాలజీలో మనం చాలా సాటిస్ఫైయింగ్గా చేయగలుగుతాము. మన దగ్గరకు వచ్చే ఒక పేషెంట్కి జస్టిస్ చేయగలుగుతాం. ఓన్లీ డయాలిసిస్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక 10% ఆఫ్ ద ఎంటైర్ పాపులేషన్లో ఉండే ప్రాబ్లం. కిడ్నీ డిజీజ్ అనేది 90% ఉన్నప్పుడు దాన్ని మనం ట్యాకిల్. సో లాస్ట్ సబ్స్క్రైబర్ క్వశ్చన్ సార్, ఇప్పుడు పబ్లిక్ టాయిలెట్ వాడాల్సి వస్తే అది అపరిశుభ్రంగా ఉంటే దాని నుంచి వెళ్ళి యూటీఐ అంటే ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అడుగుతున్నాను. పబ్లిక్ టాయిలెట్ కాంటాక్ట్ ఉండి యూటీఐ రావడం పెరిగినియంలో పాసిబుల్. సో కాంటాక్ట్ లేకుండా యూరిన్ పోయడం ఒకటి, కాంటాక్ట్ ఈజ్ మస్ట్ అంటే యూ హ్యావ్ టు క్లీన్ ఇట్ అండ్ దెన్ డూ. ఆల్రెడీ పబ్లిక్ టాయిలెట్స్ బాగా డర్టీగా ఉన్నప్పుడు దానిపైన మనం కూర్చొని ఒక 2 minutes అక్కడున్న బ్యాక్టీరియా మనకి ట్రాన్స్ఫర్ అవ్వడంలో ఆశ్చర్యం ఏమి లేదు. ఒకటి, కాంటాక్ట్ లేకుండా మూత్రం పోయడము. 2, కాంటాక్ట్ అవసరం అనుకుంటే దాన్ని పరిశుభ్రం చేయడం. దీస్ ఆర్ ద 2 things. ఫైనల్గా సార్, అంటే ఇప్పుడు ఈ ఛానల్ చూస్తున్న లక్షలాది మంది తెలుగు ప్రేక్షకులకి వారి యొక్క కిడ్నీని భద్రంగా ఉంచుకోవాలంటే టాప్ 5 చేయాల్సినవి ఏంటి, టాప్ 5 చేయకూడదు ఏంటి? ఫస్ట్ థింగ్, మీరు నాకు ఎటువంటి జబ్బు లేదు అని అనుకోకుండా సంవత్సరంలో ఒక్కసారి ఒక బీపీ, ఒక షుగరు, ఒక హెమోగ్లోబిన్, ఒక క్రియాటినిన్, ఒక యూరిన్ టెస్ట్ అంతే. ఈ 5 చేసేదానికి చాలా ల్యాబుల్లో 200 కంటే తక్కువ ఖర్చు అవుతుంది. ఇది చేసుకోండి. ఎప్పుడైనా ఏదైనా దొరికితే దాన్ని అలా వదిలిపెట్టకుండా దయచేసి ఒక గుడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించి నెక్స్ట్ స్టెప్స్ చేసుకోండి. 3వది, సాల్ట్ అనేది దయచేసి మీ ఫుడ్లో కనీసం 50% తగ్గించండి. రోజుకు 1 గంటన్నా ఏదో ఒక రకమైన బాడీకి ఫిజికల్ యాక్టివిటీ. స్ట్రాంగ్ డేటా, కిడ్నీ డిసీజ్ ఎస్టాబ్లిష్ ఉన్న వాళ్ళు వ్యాయామం చేస్తే స్లో అవుతుంది అని. 5వది, ఎటువంటి మందుల్ని అనవసరంగా వాడకండి. మీకు ఏదైనా అవసరం ఉంటే ఆ రోజు వాడారు, అర్థం ఉంది. నెల రోజులు వాడితే తప్పకుండా అది పాయిజనే. ఆ రోజు మీకు హెల్ప్ చేసి ఉండొచ్చు, కానీ ఎక్కువ రోజులు వాడినప్పుడు అదే మెడిసిన్ మీకు పాయిజన్ అవుతుంది. సో దీస్ ఆర్ వెరీ స్మాల్. ఈ 5 చేసినా దే కెన్ బి అవే ఫ్రమ్ కిడ్నీ డిజీజ్ ఫర్ లైఫ్. చేయకూడదు సార్ అంటే ఇప్పుడు సేమ్ థింగ్, సాల్ట్ తక్కువ తీసుకోవడము, మెడిసిన్స్ వాడకుండా ఉండడము. సో ఎక్కువ కొవ్వు పదార్థాలు, ఈ ఫాస్ట్ ఫుడ్స్ అని మనం ఏదైతే అంటామో, ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉండి అవి కొంచెం, ఈ సాఫ్ట్ డ్రింక్స్ అనేవి మనకు ఎంత అలవాటు అయ్యాయంటే ప్రతి ఒక్క రకమైన కిడ్నీ డిజీజ్కి ఈ సాఫ్ట్ డ్రింక్స్తో డైరెక్ట్గా లింక్ ఉంటుంది. సో మచ్ ఆఫ్ ఫాస్ఫరస్ వీఆర్ డ్రింకింగ్. మన కిడ్నీలు కష్టపడి బయటికి వేసేదానంతా మనము దాంట్లో తీసుకుంటున్నాము అన్నమాట. సో ఐ థింక్ హెల్దీ లైఫ్ స్టైలు, వ్యాయామము, రెగ్యులర్ చెకప్స్, గుడ్ స్లీప్, ఆల్ దీస్ ఆర్ లింక్డ్ టు అవర్ హెల్త్. సో ఇప్పుడు స్మోకింగ్, ఆల్కహాల్ ఎలాంటి రిలేట్ చేసేది? సో స్మోకింగ్ అనేది చాలా చెడు. డైరెక్ట్గా ఒక్క సిగరెట్ కూడా can damage your blood vessels when it is done again and again. Alcohol is not like that. Alcohol depends on how much you take. Quantity. Somebody is taking once a month, it does not affect the kidney disease or anything like that. But somebody is indulging in it regularly, definitely kidney disease progression ki link undi. Okay. సో మీరు అనేది స్ట్రాంగ్ గా ఈ సాఫ్ట్ డ్రింక్స్ మాత్రం తాగదు. ప్లెయిన్ సోడా ఇస్ ఓకే, లెమన్ సోడా ఇస్ ఓకే, బట్ వాట్ దిస్ ఆర్టిఫిషియల్లీ ఫ్లేవర్డ్
అన్నిట్లో కూడా చాలా సొల్యూట్ లవణ పదార్థాలు ఉంటాయి. కాల్షియం, ఫాస్ఫరస్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇట్స్ లైక్ ఎ టాక్సిన్ ఫర్ అస్. సో ఫాస్ఫరస్ ఉంటే ఏదైనా కూడా ఫాస్ఫరస్ వెన్ ఇట్ గోస్ ఇన్సైడ్ మనకి కిడ్నీ కొంచెం ప్రాబ్లం ఉన్నా ఎక్స్క్రిషన్ జరగదు, దానికి అక్యుములేట్ అవుతుంది అనమాట బాడీ. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నో విలువైన అంశాల మీద మాకు అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో వ్యూవర్స్, ఇది ఈ వారం డాక్టర్ స్టాక్. వచ్చే వారం మరో డాక్టర్ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 TV.